అమ్మా ఆ, నేను చెప్పినప్పుడు మన ఇద్దరం ఏమైనా షూటింగ్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం నవ్వమ్మా, ఇట్లా పెట్టకు. ఏమన్నా నేను యాక్టర్ని అనుకున్నావా? నా ఇష్టం వచ్చినట్టు పెడతా. నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. నువ్వేమి ఇట్లా అంటున్నావు, వాళ్ళేమో అత్తమ్మతో బలవంతంగా షూటింగ్ చేపిస్తున్నావు, అత్తమ్మ నవ్వట్లేదు, సీరియస్గా ఉంటుంది. నా ముఖం ఎప్పుడైనా అంతే ఉంటుంది. నేను యాక్టర్ని కాదు, ఏం కాదు. నేను జనరల్గా కూర్చున్నది తీస్తారు మీరు. వచ్చింది తీసుకోవాలి, అంతేగాని ముఖం ఇట్లా అట్లా అంటే కదా. అది నీ ఇష్టం. నాకు నువ్వేమన్నా చేసుకో, నేను చెప్పమని చెప్తా, లేకపోతే లేదు. ఈవిడకి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వచ్చా చెప్పండి అసలు మీరు. అబ్బా మీరు చెప్పమన్నది మీ అత్త పర్ఫెక్ట్ చెప్పిందంటే నేను చెప్పమన్నది ఆవిడ చెప్పదు అనిపించింది, చెప్పింది, మేము మాట్లాడుతుంది, యశు రికార్డ్ చేసుకోవాలి, అంతే కదా యశు? అత్తమ్మకి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వగలరా? ఎందుకు ఇస్తారు? నేనెక్కడ, మీరెక్కడ? కామెంట్లో అంటే కామెంట్స్ గురించి పక్కన పెట్టేస్తే అసలు నీ ఫీలింగ్ ఏంటి? మేము ఎప్పుడైనా అమ్మాయి డైలాగ్ చెప్పు అని చెప్తామా? నాకెవ్వరు చెప్పారు. నాకు చెప్పు అని ఉత్తగా అంటే నా నోటికి వచ్చింది ఏదో చెప్తే మీ ఇష్టంగా తీసుకో. అది కూడా నాకు తెలియకుండానే తీసుకుంటారు కదా కొన్నిసార్లు. అంటే తను మాట్లాడేది రియాలిటీగా అట్లనే ఉంటుంది. అంటే తనకి ఏమనిపిస్తే అదే మాట్లాడుతుంది. ఎవరన్నా ఏమన్నా అన్నా చెప్పదు, నచ్చకపోతే నాకు నచ్చింది అని కూడా బలవంతంగా చెప్పదు. అదే మా అత్తమ్మ స్పెషాలిటీ. మేమిద్దరం అఫ్కోర్స్ అంతే కదమ్మా, అంతే. మేము బెస్ట్ ఫ్రెండ్స్.